శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీడుస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 6వ నెల 2026 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, షష్ఠి తిథి రాత్రి 10 గంటల 2 నిమిషాల వరకు, అనంతరం సప్తమి. ధనిష్ఠా నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 58 నిమిషాల వరకు, అనంతరం శతభిష నక్షత్రం. ఐంద్ర యోగం ఉదయం 7 గంటల 26 నిమిషాల వరకు, అనంతరం వైధృతి యోగం. గరజీకరణం ఉదయం 9 గంటల 42 నిమిషాల వరకు, అనంతరం వాణిజ్యకరణం. అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 2 నిమిషాల నుండి 6 గంటల 43 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 47 నిమిషాల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు. నేటి వర్జ్యం ఉదయం 6 గంటల 56 నిమిషాల నుండి 8 గంటల 37 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే, పురుషోత్తమ మాసంగా చెప్పబడేటటువంటి ఈ అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి శనివారం ఈరోజు కృష్ణపక్షంలో షష్ఠి తిథి. ఈరోజు రామరక్షా స్తోత్ర పారాయణ చేసినట్లయితే సమస్త శుభాలు మనందరికీ సిద్ధిస్తాయి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమః అని రాముడి యొక్క ఆ విశేష నామాలను, రాముడి యొక్క ఆత్మీయులు సంభాషించేటటువంటి ఆ విధానాన్ని ఈ నామంలో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. లోకమంతా తరించాలి అనేటటువంటి సద్భావనతో శ్రీమాత అయినటువంటి ఆ గౌరీదేవికి, రుద్రపత్ని అయినటువంటి పార్వతీదేవికి పరమేశ్వరుడు విష్ణు సహస్రనామం అంతా కూడా బోధించిన తరువాత అమ్మవారు మనందరి మీద ఉన్నటువంటి దయతో అందరినీ, లోకాలను కన్నతల్లి కాబట్టి ఆవిడ ఒక మాట అడిగింది. కేనోపాయేన రఘునా విష్ణోర్నామ సహస్రకం. ఓ స్వామి, కలియుగంలో ఉన్నటువంటి మానవులకు భగవదారాధన ప్రత్యేకంగా చేసేటటువంటి సమయం ఉండదు. ఎందుకంటే పోతనామాచులు వారు చెప్తారు, అలసులు మందభాగ్యులు ఉగ్రరోగ సంకలితుడు. కలియుగంలో మానవుడు మనస్సును సంలగ్నం చేసేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి సులభంగా తరించి ఉపాయం చెప్పమని అడిగితే, పరమాత్మ జీవుల మీద ఉన్నటువంటి పరమ దయాబ్ది కాబట్టి, ఆయన అంటే దయా సముద్రుడు కాబట్టి, ఆ దయాబ్ది అయినటువంటి శంకరుడు దయతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓ దేవి, శ్రీరామ రామ రామ అని 3 సార్లు అన్నట్టయితే సహస్రనామ తత్తుల్యం, 1000 నామాలతో సమానం విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. పురుషోత్తమ మాసంలో వచ్చినటువంటి ఈ శనివారం నాడు రామనామాన్ని యథాశక్తిగా చేసి మనం అందరం రాముడి యొక్క అనుగ్రహానికి పాత్రమవుదాం. రామరామయన్న రారాదు పాపంబు, రామరామయన్న తొలగు భయము, రామరామయన్న రారాదు మృత్యువు, రామరామయన్న రాదు ఏది అని పెద్దలు చెప్పేటటువంటి మాట. ఒక్క రామనామాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు సమస్త శుభాలను పొందగలుగుతారు. ఇక ఏ ఇతర దేవతారాధన చేయకుండా కేవలం రామనామాన్ని స్మరించి తరించినటువంటి వాళ్ళను లోకంలో మనం చాలామందిని చూడవచ్చు. అటువంటి రామానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రేయస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రేయస్సు కార్యక్రమంలోని గ్రహయోగ అంశాల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ షష్ఠి, వారం స్థిరవారం లేదా శనివారం, నక్షత్రం ధనిష్ట. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, కేతు సంచారం సింహక్షేత్రంలో, మకర క్షేత్రంలో చంద్రస్థితి, రాహుస్థితి కుంభక్షేత్రంలో, శని స్థితి మీనక్షేత్రంలో, కుజస్థితి మేషక్షేత్రంలో సుక్షేత్ర స్థితి, రవిస్థితి వృషభ క్షేత్రంలో, బుధ శుక్రులు మిథున క్షేత్రంలో, బుధుడికి సుక్షేత్ర స్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. మిత్రులతోటి సఖ్యత తగ్గుతుంది. బంధువులతో విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. నిస్సహాయ పరిస్థితులు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత
కార్యకలాపాల్లో తారసపడతాయి. దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయలేకపోతారు. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆరోగ్యపరంగా కూడా చవిచూస్తారు. క్రమశిక్షణ తగ్గుతుంది, ఏకాగ్రత తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలు వేగవంతంగా పొందలేకపోతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాడు శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, అవరోధాలు, విఘ్నాలు వంటివి దూరమవుతాయి. ప్రశాంతత ఏర్పడుతుంది. తద్వారా చేపట్టేటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా కొనసాగించగలుగుతారు. ఆందోళన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆధిక్యత కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా కూడా లాభిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి నియంత్రించగలుగుతారు. అవమానకర సంఘటనలు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థిక పరంగా ఉపకరిస్తాయి. మహిళలకు అనుకూల పరిస్థితులు గృహంలో నెలకొంటాయి. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. గ్రహ ప్రతికూలతని వేగవంతంగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపజేసుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం కలిసి వస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దగ్గరవుతాయి. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా ఏర్పడతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. స్థిరత్వం తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. కార్యక్రమాల విషయంలో అభివృద్ధి తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించలేకపోతారు. అనాసక్తి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అధిక ఒత్తిళ్లకి గురయ్యేటువంటి సంఘటనలు వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు తారసపడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు నియంత్రించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక అవరోధాలు క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోవాలనేటువంటి ఆకాంక్ష కొంతవరకు నెరవేరుతుంది. విజయవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. శుభ ప్రయత్నాలకై తహతహ పెరుగుతుంది. ఆర్థిక ఒత్తిళ్లు మహిళలకు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత కొనసాగించగలుగుతారు. విజయవంతమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా
పెక్కు ప్రయోజనాలతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. ఆందోళన తగ్గుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమన్వయంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక ఒత్తిళ్లు క్రమక్రమంగా కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అనుచిత పరిస్థితులు, అసహన పరిస్థితులు నియంత్రించగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా అనుకూల పరిస్థితులు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం నీలం. అనుకూల దిక్కు పడమట. ఈరోజు కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆందోళన తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలతని పెంచుతాయి. ఆర్థిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలపై పట్టు పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం వ్యవసాయ రంగం వారికి లభిస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన ఏర్పడుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా కూడా బలాన్ని కలిగిస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు గ్రహించగలుగుతారు. వాటిని సమర్థించుకుని తద్వారా విజయాలు సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. మహిళలకు మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడిన ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, ఆకస్మిక అవరోధాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. మిత్రులతోటి సఖ్యత తగ్గుతుంది. మిత్రులు శత్రువులు అవుతారు. శత్రు భీతి పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. అనుకూల పరిస్థితులు మహిళలకు తగ్గుతాయి. ఆర్థిక విధి విధానాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు, విరోధాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. అనుకూల పరిస్థితులు గృహరీత్యా బలాన్ని కలిగిస్తాయి. ఇంపైన వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందానికి దారితీస్తాయి. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాలు, సత్సాంగత్యం వంటివి అనుకూలతను పెంచుతాయి. ఆర్థిక వృద్ధికి దోహదపడతాయి.
కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు, అనుకూల దిక్కు పడమట. ఈరోజు మకర రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఆర్థిక పరంగా వచ్చినప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. నిస్పృహ, నిరాశ వంటివి వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆకస్మికంగా తారసపడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని కూడా చవిచూస్తారు. కార్యక్రమాలు నత్తనడకగా కొనసాగించి అంతిమంగా మాత్రం విజయాలు పొందగలుగుతారు. విజయ సాధనలో ఉత్సాహాన్ని వెంటనే పొందలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించలేకపోతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధతలు, సందేహాలు వ్యవసాయ రంగం వారికి వృత్తిలో కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. శారీరక శ్రమ నియంత్రించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. ఆలోచన సంపత్తిని పెంపొందింప చేసుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. అసాధారణ కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు కూడా పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. మానసిక క్లేశాలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆనందమయంగా మలుచుకోగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు దూరం కావాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం కావాలని, అనుకూల పరిస్థితులు భూ సంబంధిత లావాదేవీల్లో ఏర్పడాలని, గృహ విషయాలు అనుకూలించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శనివారం, శని భగవానుడికి ప్రీతికరమైన రోజు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం శని భగవానుడు రాశి సంచారం చేసేటప్పుడు ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలు కలిగింపజేస్తాడు. అయితే శని భగవానుడు ప్రత్యేకమైన రాసుల్లో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలతో పాటుగా శని భగవానుడి నక్షత్ర సంచారం బట్టి కూడా ఫలితాలు ఉంటాయని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల్లో చెప్పారు. ప్రస్తుతం శని భగవానుడు రేవతి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. ఈ రేవతి నక్షత్ర శని సంచారం అనేది అక్టోబర్ 9వ తేదీ వరకు ఉంటుంది. ఈ రేవతి నక్షత్ర శని సంచారం ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందో, శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశ రాశుల వారికి వృత్తిపరంగా క్రమశిక్షణను కలిగింపజేస్తాడు. వృత్తిలో కొన్ని ప్రత్యేకమైన మార్పులను కలిగింపజేస్తూ ఉంటాడు. లోతైన ఆధ్యాత్మిక పరిజ్ఞానం వచ్చేలాగా చేస్తాడు. క్రమశిక్షణతో కూడిన జీవన గమనం ద్వాదశ రాశులకి వచ్చేలాగా శని భగవానుడి రేవతి నక్షత్ర సంచార ఫలితం ఉంటుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అయితే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. ప్రధానంగా రాశులను 4 రకాలుగా విభజించారు. అగ్నితత్వ రాశులు, భూతత్వ రాశులు,
జలతత్వ రాశులు, వాయుతత్వ రాశులు. ద్వాదశ రాశులలో మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి ఈ 3 రాశులను అగ్నితత్వ రాశులు అనే పేరుతో పిలుస్తారు. ఈ అగ్నితత్వ రాశుల వారికి రేవతి నక్షత్రంలో ఉన్న శని భగవానుడు ఏం చేస్తాడంటే ప్రధానంగా వృత్తిలో మార్పులు కలిగింపజేస్తాడు, కొత్త ఆరంభాలు వచ్చేలాగా చేస్తాడు. పెద్ద పెద్ద వృత్తుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ వృత్తిపరంగా మార్పులు వచ్చేలాగా చేస్తాడు. ఈ ప్రత్యేకమైన ఫలితాలు అగ్నితత్వ రాశుల వారికి ఇస్తాడు. ఆ తర్వాత మిథున రాశి, తులారాశి, కుంభరాశి ఈ 3 రాశులను జ్యోతిష శాస్త్రంలో వాయుతత్వ రాశులు అనే పేరుతో పిలుస్తారు. ఈ వాయుతత్వ రాశుల వారి మీద శని భగవానుడి రేవతి నక్షత్ర సంచారం ఎలా ఉంటుందంటే వాయుతత్వ రాశుల వారికి ప్రయాణాలు పెరిగేలాగా చేస్తారు. అంటే శని భగవానుడి రేవతి నక్షత్ర సంచారం వల్ల మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయాణాలలో విజయాలను పొందగలుగుతూ ఉంటారు. అలాగే కొత్త ఉద్యోగంలోకి ప్రవేశించేలాగా కూడా శని భగవానుడు చేస్తాడు. అంటే ఒక స్థిరమైన జీవనోపాధి, కొత్త ఉద్యోగంలోకి ప్రవేశించటం వీటిని కలిగింపజేస్తాడు. అలాగే భూతత్వ రాశులు అంటే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి ఈ 3 రాశులను జ్యోతిష శాస్త్రంలో భూతత్వ రాశులు అంటారు. ఈ భూతత్వ రాశులకి శనైశ్చరుడు ఆర్థిక స్థిరత్వాన్ని కలిగింపజేస్తాడు. ఆయన రేవతి నక్షత్రంలో సంచారం చేయటం వల్ల ఈ 3 భూతత్వ రాశుల వాళ్ళు ఆర్థికంగా కొన్ని ప్రణాళికలు రచించుకుంటారు. ఆ ప్రణాళికల ద్వారా ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇటువంటి ఫలితాన్ని శనైశ్చరుడు ఇస్తాడు. ఆ తర్వాత జలతత్వ రాశులు అంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి ఈ 3 రాశులను జ్యోతిష శాస్త్రంలో జలతత్వ రాశులు అంటారు. ఈ జలతత్వ రాశులకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడంటే లోతైన ఆధ్యాత్మిక చింతనను కలిగింపజేస్తాడు. అంటే ఈ 3 రాశుల వాళ్ళకి ఆధ్యాత్మిక భావం పెరగటం, ధ్యానం ఎక్కువగా చేయటం, దేవాలయ సందర్శనం చేయటం ఇటువంటి ఫలితాన్ని శనైశ్చరుడు కలిగింపజేస్తాడు. వీటితో పాటుగా అగ్నితత్వ, భూతత్వ, జలతత్వ, వాయుతత్వ ఇలా తత్వాన్ని అనుసరించి ఇచ్చేటటువంటి ఫలితాలతో పాటుగా ఒక్కొక్క రాశికి కూడా కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. మేషరాశి వాళ్ళకి శనైశ్చరుడి రేవతి నక్షత్ర సంచారం వల్ల కొద్దిగా అకారణ భయాలు పెరుగుతూ ఉంటాయి, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఆ ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, అకారణ భయం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. వృషభ రాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే సామాజిక స్నేహాలు, బంధాలకు ఒక పరీక్ష పెడతాడు. ఎవరైతే కష్టాలలో అండగా ఉంటారో వృషభ రాశి వాళ్ళకి వాళ్ళు మాత్రమే వృషభ రాశి వాళ్ళ జీవితంలో మిగిలిపోయేలా ఉండిపోయేలాగా శనైశ్చరుడు ఫలితం ఇస్తాడు. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి వృత్తిపరంగా ఒక కఠిన పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో విజయం సాధించేలాగా మిథున రాశి వాళ్ళు కష్టపడేలాగా రేవతి నక్షత్ర శని సంచారం ఫలితాన్నిస్తుంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి శనైశ్చరుడు దూర ప్రాంత ప్రయాణాలను కలిగింపజేసి లక్ష్యం మీద దృష్టి పెట్టేలాగా చేస్తాడు. సింహరాశి వాళ్లకు మాత్రం కుటుంబంలో ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో ఒక రకమైన అపనమ్మకాన్ని కలిగింపజేస్తాడు. ఆ అపనమ్మకాన్ని సింహరాశి వాళ్ళు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. ఉమ్మడి ఆర్థిక వ్యవహారాలలో నమ్మకానికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు సింహరాశి వాళ్ళు శనైశ్చరుని స్మరించుకొని వాటి నుంచి బయటపడాలి. కన్యారాశి వాళ్ళకి భాగస్వామ్య వ్యాపారాల్లో, వైవాహిక జీవితంలో శనైశ్చరుడు ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష నుంచి బయటపడే విధంగా కన్యారాశి వాళ్ళు శనిని ధ్యానం చేయాలి. తులారాశి వాళ్ళకి ఒత్తిడిని పెంచి ఆరోగ్యపరమైన పరీక్ష పెడతాడు. కాబట్టి ఆరోగ్యాన్ని పెంచుకునే ప్రయత్నం తులారాశి వాళ్ళు చేయాలి. వాళ్ళ దినచర్యలో మార్పులు చేసుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళకి సంతానం మీద ఎక్కువగా దృష్టి సారించేలాగా, సంతానం అభివృద్ధికి పాటుపడేలాగా, వినూత్నమైన వాటి మీద పెట్టుబడులు పెట్టేలాగా దిశానిర్దేశం చేస్తాడు. ధనుస్సు రాశి వాళ్ళకి శని భగవానుడు రేవతి నక్షత్ర సంచారం చేస్తూ కుటుంబ విషయాల్లో భావోద్వేగ నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తూ ఉంటాడు. ఆస్తులు, స్థానచలనానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు ధనుసు రాశి వాళ్ళు తీసుకుంటారు. మకర రాశి వాళ్ళకి శనైశ్చరుడి రేవతి నక్షత్ర సంచారం వాళ్ళ సంభాషణ సూటిగా ఉండేలాగా, మనోధైర్యంతో ఉండేలాగా, క్రమశిక్షణతో ముందుకు సాగేలాగా చేస్తాడు. అటువంటి ఫలితం మకర రాశి వాళ్ళకి రేవతి నక్షత్రంలో ఉన్న శని ఇస్తాడు. కుంభరాశి వాళ్ళకి ఏం చేస్తాడంటే కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా వాళ్ళ ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేసేలాగా శనైశ్చరుడు దిశానిర్దేశం చేస్తాడు. కుంభరాశి వాళ్ళ ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇక చివరగా మీనరాశి వాళ్ళు పాత విషయాలన్నీ పక్కన పెట్టి పరిపక్వతతో కూడిన కొత్త నిర్ణయాలు,
జీవితానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకునేలాగా రేవతి నక్షత్ర శని సంచారం ఉంటుంది. కాబట్టి జ్యోతిష శాస్త్రంలో శని భగవానుడు రాశిలో ఉండటం బట్టి మాత్రమే ఫలితాలు తీసుకోకుండా నక్షత్ర సంచారం బట్టి కూడా ఫలితాలు తీసుకోవాలి. శని రేవతి నక్షత్ర సంచారం 12 రాశుల వారి మీద ఇటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. శని అనుకూలించాలన్నా వ్యతిరేకత తగ్గాలన్నా శని సంబంధమైనటువంటి ప్రత్యేకమైన స్తోత్రం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని శనివారం పఠించుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు ఆదివారం సప్తమితో కలిసి వచ్చింది. భాను సప్తమి అంటారు. అధిక మాసంలో వచ్చే ఆదివారం ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో రేపటి శుభలాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.